కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి రేవంత్ రెడ్డి పెద్ద మనిషి అయిదాం అనుకుంటున్నామో కానీ ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే తెలంగాణ ప్రజల్ని బోధ పెడతారు. బిడ్డ గుర్తు పెట్టుకో, నీ నోటీసులు టీటీసులు ఏం పనిచేయాయి. నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీల గురించి మాట్లాడమంటే సిట్టు నోటీసులు, డైవర్షన్ పాలిటిక్స్, బూతులు, తొండలు జరగకూడదు అని చెప్పు. తెలంగాణ ప్రజలందరూ సిద్ధమవుతారు బిడ్డ, నీకు తొండలు జరగకూడతారు. ఈ సిట్టు విచారణలు ఎందుకు కూడా పనికిరావు బిడ్డ. తెలంగాణ ప్రజలు నిన్ను బొంద పెడతాందుకు సిద్ధమవుతారు అని చెప్పి తెలియజేస్తారు. కేవలం కేసీఆర్ కుటుంబం పైన, కేసీఆర్ గారి పైన కోపం పెట్టుకొని ఈ రాష్ట్రంలో దురదృష్ట పాలన జరుగుతా ఉంది. ఆ పాలన అంతమయ్యే రోజులు దగ్గర పడ్డాయి. కేసీఆర్ జోలికి వస్తే కేసీఆర్ గారి పైన నోటీసులు ఇచ్చారు. ఈ రోజు ఈ రాష్ట్రాన్ని ఇంత అద్భుతంగా పరిపాలించినటువంటి గౌరవనీయులు మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం అంటే ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రం అంతా తగలబడే రోజు దగ్గరకు వచ్చింది. ఈ రేవంత్ రెడ్డి పోయే రోజులు దగ్గర పడ్డాయి. రేవంత్ రెడ్డి దురదృష్ట పాలన సాగిస్తా ఉన్నాడు.